ఇక్కడ 24 అసెంబ్లీ సీట్లు ఇస్తే అంటే చంద్రబాబు ఇస్తే దానిని ఒక పేపర్ పైన అప్పటికప్పుడు రాసుకొని 4 పేర్లు రాసి చూపించారు పవన్ కళ్యాణ్. పాపం అప్పటికే జనసేన కార్యకర్తలు నేతలు మానసికంగా నలిగిపోయారు, కుంగిపోయారు, ఆవేశంతో రగిలిపోయారు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వాటిలో కూడా ఒక 3 త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి 21. అప్పుడు 24కేమో గాయత్రి మంత్రం థియరీ చెప్పారు. ఇప్పుడు 21కి ఏ థియరీ చెప్తారని అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఒక థియరీ చాలా గొప్పగా వినిపించింది. కోడి గుడ్డు పొదిగి పిల్ల కావడానికి 3 వారాలు అంటే 21 రోజులు పడుతుంది కాబట్టి 21 సీట్లు తీసుకున్నానని కోడిగుడ్డు థియరీ చెబుతారేమో అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఈ ట్రెండ్ అయింది. సరే, అది ఆయన చెప్పలేదు, కానీ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పారు. ఏంటి 24 నుంచి 21కి ఎందుకు పడిపోయావయ్యా బాబు, ఇంత దారుణంగా సీట్లు వదులుకుంటున్నావు అని భీమవరంలో నిన్న సభ సందర్భంగా అడిగితే ఆయన చెప్పిన మాట ఒక్కసారి స్క్రీన్ పైన అది ప్లే చేయండి. 175 స్థానాల్లోనూ మనం పోటీ చేస్తున్నామని అంటున్నారు ఆయన. మనం 21 కాదు పోటీ చేస్తోంది, 175 స్థానాల్లోనూ మనం పోటీలో ఉన్నాం. ఒకసారి అక్కడ చూడండి క్లియర్గా. 175 సీట్లలో 3 పార్టీలు పోటీ చేస్తున్నట్లే. నీ సీట్లు ఏమయ్యాయంటే, నీకు ఎన్ని ఎకరాలు ఉందంటే రెడ్డి గారితో కలిపి మొత్తం నాకు 50 ఎకరాలు అన్నాడట. నీకెన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పవే అంటే, అదే సార్ రెడ్డి గారితో కలిపి నాకు 50 ఎకరాలు ఉన్నాయి అని అన్నాడట. ఆఖరికి 10 సార్లు క్వశ్చన్ చేస్తే చెప్పింది ఏంటంటే ఆయనకున్నది 1/2 ఎకరా, రెడ్డి గారికి ఉన్నది 49.5 ఎకరాలు, రెండూ కలిపి నాకు 50 ఎకరాలు అంటాడు. ఇక్కడ కూడా 3 పార్టీలు 175 సీట్లలో పోటీ చేస్తున్నాయి కాబట్టి మనం 175 సీట్లలో పోటీలో ఉన్నట్టు 21 కాదు అనేది ఆయన థియరీ. రైట్, రవిచంద్రారెడ్డి గారు ఏంటి థియరీ? పైగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే 21లో కూడా 2 కోత పడబోతున్నాయి అతి త్వరలో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పటికే 4-5 టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ 21 సీట్లకో రేపు 19 సీట్లలోకో 1 by 1 చొచ్చుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకే టికెట్లు రాబోతున్నాయి. అంటే టీడీపీ నాయకులే అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఎవరికి అసంతృప్తి ఉండదు. ఇప్పుడు జనసేనకు టికెట్ లభించిందని టీడీపీ వాళ్ళు ఎక్కడైతే అనుకుంటూ ఉంటారో, రెబల్స్గా మారుతారో వారే జనసేనలోకి వెళతారు, అక్కడే టికెట్ వస్తుంది. ఏంటి థియరీ అసలు? పవన్ కళ్యాణ్ ఒక కొత్త థియరీని రాష్ట్రానికి పరిచయం చేశారా? ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే. మీకు, తిరుపతిరావు గారికి, రాంబాబు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే. కొత్త ఏం లేదు సార్, పాత కథే, పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు జనసేన అనే పార్టీ పేరు జనసేన అని పెట్టారు, కానీ దానికి వాళ్ళ కార్యకర్తలు అనుకుంటున్నది, నేను అంటున్నది కాదు సార్, వాళ్ళ కార్యకర్తలు అనుకుంటున్నది బానిస బతుకు పార్టీ, బీబీపీ. అంటే టీడీపీకి బీబీపీ స్టార్ట్ అయింది, అంటే బానిస బతుకు పార్టీ. అంటే ఎందుకు మాకేం పని, వాళ్ళు ఏ విధంగా ఉన్నా మాకేం సంబంధం, మేమెందుకు విమర్శించాలంటే రాజకీయాల్లో వాళ్ళు మమ్మల్ని తుమ్మెత్తి పోస్తున్నప్పుడు మేము కూడా ప్రశాంతంగా కూర్చోం కదా. మా మీద దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా విమర్శిస్తాం, ఖచ్చితంగా మాటకు మాట సూటిపోటి మాటలు అంటే సూటిపోటి మాటలతో సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం మాకుంది. కావాలని వాళ్ళని పట్టించుకునే తీరిక కూడా మాకు లేదు. మేము గ్రౌండ్ లో పని చేస్తున్నాం. రైట్ నౌ మేము ఏదైనా పని చేస్తున్నాం అంటే ఫీల్డ్ లో పని చేస్తున్నాం. ఒక మీడియం దాటి ఈసారి నేను కూడా ఫీల్డ్ లో పనిచేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ హీట్ అనేది మొదలైపోయింది. పూర్తిగా మేము చేసిన కార్యక్రమాల మీద, మేము ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసిన తీరు మీద, మేము పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఏదైతే కూడగట్టామో దాని గురించి విశేషంగా ప్రజలకు చెప్తున్నాం, దాని గురించి ప్రచారం చేసుకుంటున్నాం. మేము మళ్ళీ తిరిగి అధికారం ఏ విధంగా కోరుతున్నాం అంటే, మేము మంచి చేసి ఉంటే ఆ మంచి మీ ఇంటికి చేరి ఉంటే మళ్ళీ నేను తిరిగి ఆశీర్వదించమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. దీనిలో తప్పేమని సార్, ఒక హీరో లాగా అడుగుతున్నారు సార్. ఈయన జోకర్ బంచ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి అనట్లేదు, ముఖ్యంగా ఈ జోకర్ బంచ్ కి కథానాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రం కారణం. తన దగ్గర సరుకు లేదు, సరంజామా లేదు. చంద్రబాబు నాయుడు గారేమో ఆయనది ఒక పార్టీ, ఆయనది పార్టీ బి టీం వచ్చేసి ఏదైతే జనసేన పేరు, సి టీం వచ్చేసి దేశవ్యాప్తంగా పరిపాలిస్తున్న బీజేపీ పేరు. అన్ని దగ్గరలకి క్యాండిడేట్ని సప్లై చేయబడును. మీకు క్యాండిడేట్ లేనిచో మేము క్యాండిడేట్ ఇవ్వగలము, కేవలం మీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, అంతా మిగతా అంతా సేమ్ టు సేమ్. కాకపోతే మీ బీఫామ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు గెలిస్తే మీ క్యాండిడేట్లు అవుతారు, మీ పార్టీ వేళ్ళు వినిపించడానికి అవకాశం. అసలు వాస్తవం ఏంటో తెలుసా సార్, ఈ 21 మంది అభ్యర్థులు కూడా లేరు పవన్ కళ్యాణ్ మీద. ఆ రోజు కష్టపడి అప్పుడు మనోహర్ గారు పక్కన కూర్చొని అప్పటికప్పుడు అభ్యర్థులు లేక టీడీపీ నుంచి చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారా, తన కార్యకర్తల్ని నేతల్ని మోసం చేస్తున్నారా? 2 పాయింట్లు ఉంటాయి ఇక్కడ.
లేదు సార్, కార్యకర్తల్ని నేతల్ని అనే వాళ్ళని రోజు మోసం చేస్తాడు ఆయన. ఆయన ఒక కపట నాటక సూత్రధారి. క్యాష్ ఫ్లో బాగా ఉందని సమాచారం, క్యాష్ ఫ్లో బాగా ఉందని సమాచారం. ఇంతగా రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టి రోజు పిండుకోవటం, కావాల్సినంత దండుకోవటం ఇంక ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో పోతే చేత కాదేమో. ఈ విధంగా ఒక ప్రైవేట్ టెంట్ హౌస్ పెట్టి ఎలక్షన్ సీజన్ లో దాన్ని ఎన్కాష్ చేసుకోవటం, కావాల్సినప్పుడు అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ దానికి అనుకూలంగా మాట్లాడడం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోయడం. ఆయనకి ఇచ్చిన అసైన్మెంట్ ఇది. ఆ అసైన్మెంట్ కి పేమెంట్ ఉంటుంది. పేమెంట్ ఆయన కమిట్మెంట్. ప్రజల మీద ఏ కమిట్మెంట్ లేదు. కథలు చెప్పడం తప్ప ఆయన గతంలో నుంచి తయారు చేయించుకున్న వారాహికి ముసుగేసి మంగళగిరి ఆఫీసులో పెట్టి ఎంతకాలం అయిందో తెలుసా? కనీసం దానికి ఒకసారి సర్వీసింగ్ అయినా ఇచ్చేయడం లేదు పాపం. ఖచ్చితంగా ముసుగేసింది. మేము రోజు వస్తూ కొత్త చూస్తూనే ఉంటాం కదా, వారాహి అక్కడే ఉంది. లేదు, మీరు ఖచ్చితంగా కూడా అక్కడ నుంచి పక్కన ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి ఓపెన్ ప్లేస్ ఏదో ఉంది, అక్కడ ఉంది అని అన్నారు. నేను ఈ మధ్య ఒక డిబేట్ కోసమే విజువల్స్ కోసం ట్రై చేశాను. అక్కడ లేదు. అంటే నేను వాస్తవమే చెప్తాను. ఒక డోమ్ వేసి ఏదైతే పార్టీ ఆఫీస్ నడిపారో ఇప్పటికే 5 అంతస్తులు కట్టారు. పార్టీ ఆఫీస్ ముందు వారాహి లేదు. సీరియస్లీ చెప్తున్నా, నేను విజువల్స్ కోసం ట్రై చేశాను. అక్కడ లేదు. వాళ్ళకి ఓపెన్ ఏరియా ఇంకేదో ఉందంట, అక్కడ పార్క్ చేస్తున్నారంటే అక్కడికి కూడా పంపించే ఏమన్నా తీసుకొస్తారేమో విజువల్ వారాహి ఎక్కడికి వెళ్ళిందని. అక్కడ లేదు. అది హైదరాబాద్ లో ఉంది అనేది ఆఖరికి అందిన సమాచారం. అక్కడెక్కడ ఏపీలో వారాహి కూడా లేదు. మన ఈ మధ్య దాకా పార్టీ ఆఫీస్ లోనే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది, బీట్ రిపోర్టర్లు కావచ్చు, ఎవరో కావచ్చు. కానీ ఈ మధ్య కాలంలో అక్కడ 5 స్టోర్ కట్టారు సార్. 5 స్టోరీస్ కట్టేశారు ఆల్రెడీ. 5 అంతస్తులు కట్టారు. ఇంకా పైకి లేపుతున్నారు బిల్డింగ్ రోడ్ ఫేసింగ్ లో. బాగా లాభసాటిగా ఉంది. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా స్టాండర్డ్ గా ఇల్లు కడుతున్నారు, అదే ఆఫీస్ కడుతున్నారు. సంతోషం, ఎస్టాబ్లిష్డ్ గా ఉంటారు, ఉండాలి ఎలకాలం. కానీ మాకున్న సమాచారం ఏంటంటే ఆయన ఒక పార్లమెంట్ కాకినాడ నుంచి పోటీ చేసి ఎలక్షన్ అయిన తర్వాత పొరపాటున ఆయన గెలిస్తే బీజేపీలో కేంద్ర మంత్రి, జనసేనని ఇమ్మీడియట్ గా బీజేపీలో విలీనం చేస్తే ఓ 20 మందో 15 మందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే గెలుస్తారో అని అనుకుంటున్నారో వాళ్ళని బీజేపీలోకి లాగేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, బాలకృష్ణ గాని, లోకేష్ గాని పొరపాటున గెలిస్తే ఆ ముగ్గురిని మినహాయించి మిగతా అందరినీ కూడా బీజేపీ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వైఎస్ఆర్సీపీ ఉంటే బీజేపీ ప్రతిపక్షంగా ఉంటుంది. ఇది జరగబోయే కథ. బీజేపీ నాయకులు మార్క్ మై వర్డ్స్, ఆయన తెలుసు సార్, తిరుపతి రావు గారికి ఐడియా ఉందా కానీ చెప్పకపోవచ్చు కానీ సీరియస్ మ్యాటర్ ఉంది. చాలా సీరియస్ మ్యాటర్ కదా ఇది. ఆ ముసి నవల్లోనే మ్యాటర్ ఉంది, మీరు చూడండి. ఖచ్చితంగా సమాచారం ఉంది. 6 నెలల్లో, ఇప్పుడు మార్చి సార్, సెప్టెంబర్ కల్లా ఇదంతా జరిగిపోతుంది. విజయదశమి సంబరాలు ప్రతిపక్షంగా బీజేపీ చేసుకుంటుంది. ఎందుకంటే ఇంకా పార్టీలు ఉండవు. పొరపాటున గెలిస్తే ఆ ముగ్గురిని మినహాయించి ఆ ముగ్గురులో ఒకరు ఇద్దరు ఎవరైనా గెలుస్తారేమో, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. మిగతా అందరినీ చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కామెంట్ కాకుండా మీరు క్లారిటీగా చెప్పండి రవిచంద్రారెడ్డి గారు. మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ ఈ రెండూ కూడా గతంలో కూటమిగా ఉండి పోటీ చేసి కూటమిగా ఉండి పరిపాలన చేస్తున్న పార్టీలే ఈ రోజు రెండు పార్టీల్లోనూ చిలికలు వచ్చి రెండు కలిసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి. ఎందుకు సార్ అది ఇక్కడ జరగబోతోందా అనేది ఇప్పుడు జనసేనతో కలిసి. ఎన్సీపీ గుర్తు కూడా చీలిక వర్గానికి ఇచ్చారు, శివసేన గుర్తు కూడా చీలిక వర్గానికి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే బాగుపడతారు. ఖచ్చితంగా కూడా ఆ విధంగా నేను అనుకున్న లైన్ కి చాలా భిన్నంగా ఉంది. బాబు విషపు కౌగిలిలో బీజేపీ నలిగిపోతోందా నేను అన్నాం. ఈ సంవత్సరం విజయదశమికి మీరు చూస్తారు, ఈ సంవత్సరం విజయదశమికి ఎలక్షన్స్ అయిపోయేసరికి ఉగాది అయిపోతుంది. కానీ ఈ సంవత్సరం విజయదశమికి సక్సెస్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ స్థానంలో బీజేపీ, మిగతా ఏ పార్టీలు ఉండవు, ఆమోనిషాన్ ఉండవు, అధికార పక్షంగా వైఎస్ఆర్. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. నేనేమంటున్నానంటే బాబు విషపు కౌగిలిలో బీజేపీ నలిగిపోతోందా ఇప్పుడు? రేపు భవిష్యత్తులో బీజేపీ విషపు కౌగిలిలో బాబు నలిగిపోబోతున్నారా?
ఇది మీరు చెప్తున్నారు. విషపు కౌగిలి కాదు సార్, ఇది BJP మీరు చెప్తున్న విషపు కౌగిలి తీరు. కాదు, ఉక్కు పాదంతో విషపు అణిచివేస్తారు. కౌగిలి అంటే ధృతరాష్ట్ర కౌగిలేనే, అంటే కౌగిలించుకున్నట్టే ఉంటుందే కానీ అది పిండి చేయడానికి. వాటికి పెట్టింది పేరు చంద్రబాబుకి ఆ పేటెంట్ అట్టే ఉండని. అది 2014లో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఇస్తానన్న సీట్లు 15 పాపం లాస్ట్ కి పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష స్థానానికి ఈ ఎలక్షన్ లోనే రాబోతుంది.